అట్లాగే జైలుకి వెళ్ళడం, చెయ్యని తప్పుకు జైలుకి వెళ్తారు కొందరు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇట్లాంటి ఈ సమస్యలకి ఇదేమన్నా పూర్వజన్మ ప్రారంధమా? లేదంటే ఏంటి అసలు సమస్య? జైలు అనే మాట, కోర్టు అనేటువంటి మాట, అష్టమాత్ గురుడు కానీ, షష్టమాత్ గురుడు కానీ, లేదా అష్టమ శనేశ్వరుడు కానీ, అదేవిధంగా సప్తమాతు శనేశ్వరుడు కానీ ఉన్న సందర్భాలలో, లేదా 4వ భావంలో శనికి సంబంధించినటువంటి పీరియడ్ నడుస్తూ ఉన్నా కూడా ఈ విధమైనటువంటి మాటలు వినబడతవి. ఓకే. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు సింహరాశి, అదేవిధంగా మేషరాశి, ధనస్సు రాశి, తుల, వృశ్చిక రాశి వారు ఈ పీరియడ్లలో మునిగి తేలినటువంటి సందర్భాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు మీరు అన్నటువంటి జైలు రిలేటెడ్ కానీ, కోర్టు రిలేటెడ్ కానీ. ఇప్పుడు ఉదాహరణకు, ఇక మళ్ళీ పేర్లు చెప్తే పరేషాన్ కానీ, ఉదాహరణకు మంచి మంచి గొప్ప నాయకులకు సంబంధించినటువంటి వారు కూడా ఈ అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అర్ధాష్టమ గురువు పీరియడ్లోనే మనకు ఇవన్నీ జరుగుతాయి. ఇక మరీ ముఖ్యంగా ఎవరి జాతకములో అయితే, వీరు జన్మించినటువంటి జాతకములో 12వ భావంలో శనేశ్వరుడు నీచలో ఉన్న, గురువు నీచలో ఉన్న, తప్పకుండా వీరు జైలుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఓకే. ఎవరి జాతక రీత్యా వీరి ద్వాదశ భావంలో కొంత 12వ భావంలో శనేశ్వరుడు కానీ, గురువు కానీ కలిసి ఉన్న ఎడల, లేదా శని నీచపడినటువంటి ఎడల, ఉదాహరణకు వీరి లగ్నము ధనస్సు లగ్నం అనుకుందాం. ధనస్సు లగ్నానికి 12వ భావంలో మనకు వృశ్చికం అవుతుంది. అక్కడ శనేశ్వరుడు ఇబ్బంది, కరెక్ట్ ప్లేస్ కాదు. అదేవిధంగా వీరిది వృషభ లగ్నం అనుకుందాం. వీరికి 12వ భావం మేషం. మేషంలో శనేశ్వరుడు నీచ పొందుతాడు. కనుక ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు శనేశ్వరుని యొక్క పీరియడ్లో తప్పకుండా ఆ మాటలు వినడం కానీ, అక్కడికి వెళ్ళడం కానీ 100% ఉంటుంది. ఇక ఉద్యోగం విషయంలో కూడా ఇక్కడ మరొక మాట, దీన్ని నేను వీడికి అర్థమయ్యే విధంగా కూడా చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు నా అక్షరంతో ఉండేటువంటి పేర్లు, రా అక్షరంతో ఉండేటువంటి పేర్లు, నా అక్షరము, రా అక్షరము, అదే విధంగా చ అక్షరము. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉండేటువంటి వారు ఎవరైనా కావచ్చు, 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు మధ్యలో ఈ జైలుకు వెళ్ళిన దాఖలాలు ఉంటాయి. నేను పేర్లు చెప్పను. చ అక్షరము, అదేవిధంగా రా అక్షరము, నా అక్షరము, ఈ పేర్లతో 2 తెలుగు రాష్ట్రాలలో వెళ్ళి వచ్చిన వారు ఉన్నారు. ఓకే. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఓకే. ఓకే. 22 ఆగస్టు నుండి 24 ఆగస్టు మధ్యలోనే జైలుకి వెళ్ళి వచ్చాడు. ఓకే. ఇదే పీరియడ్లో వెళ్ళొచ్చాడు. మొన్న 46 డేస్ 48 డేస్ ఉండొచ్చు కదా. అప్పుడు ఏలినాటి శనికి సంబంధించిన పీరియడ్లో తను వెళ్ళొచ్చాడు. ఓకే. అట్లా అంటే అది ఆ పీరియడ్. ఇప్పుడు ఉన్నటువంటి పీరియడ్లలో ఇక ఉన్నవి కొన్ని జాతక రీత్యా ఏదున్నా వ్యక్తిగత జాతకం అనేటువంటిది మస్ట్. వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి. బట్ ఏ అక్షరము, ఎల్ అక్షరము, ఏ పేరుతో మొదలయ్యేటువంటి అక్షరాలు, ఎల్ పేరుతో మొదలయ్యే అక్షరాల వారు చాలా జాగ్రత్త. చాలా ఈ పేర్లతో ఉండేటువంటి కంపెనీస్, ప్రొడక్ట్స్ అందరూ జాగ్రత్త. నెక్స్ట్ వచ్చేసి పరిహారాలు ఏమన్నా చెప్పుదాము. ఎం అక్షరము, అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజులలో పా అక్షరము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. పా అక్షరము. ఓకే. ఇక నా అక్షరం వాళ్ళు కూడా చాలా జాగ్రత్త. నా, నీ, నూనె పేర్లు కలిగినటువంటి వారు బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. రాజకీయవేత్తలు కానీ ఈ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నా, మీ ప్రొడక్ట్స్ వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయనో, అసలు 1, 2 అని కాదు, ఎట్లా ఏమి జరిగేది తెలియదు. నెక్స్ట్ బా అక్షరము. ఇప్పుడు లా అక్షరం అన్నా, ఇక్కడ లా అక్షరంలో లిక్కర్ రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే. లిక్కర్ రేటు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మనకు ఈ పొగాకు రిలేటెడ్, పా అక్షరంలో పొగాకు రిలేటెడ్, అదేవిధంగా ఇవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీటికి లిక్కర్ రేటు పెరగడము, మన యొక్క పొగాకు రేటు పెరగడాలు, ఇవి రేట్లు పెరగడాలు ఉన్నవి. ఓకే. సో జాగ్రత్తగా ఉండండి.
అట్లా ఇంకా తగ్గుముఖము తగ్గేటివి అంటే ఉన్నవి చాలా, అది చూద్దాం వీడియో. ఉద్యోగులకు సంబంధించి గురుగారు, ఉద్యోగం బ్రహ్మాండంగా ఉంటుంది, హఠాత్తుగా ఊడిపోతుంది. ఇప్పుడు మొన్న చూసాం అమెజాన్లో 16,000 మంది ఉద్యోగాలు ఊడిపోయారంట. 16,000 మంది. పేరేంటిది? అమెజాన్. ఏ అక్షరం అది? ఆ ఏ అక్షరమే కదా, నెంబర్ ఏ ఆరే కదా. ఓకే, అవును. చెప్పలేము. ఇప్పుడు గత 6 months నుంచి వ్యవస్థ బాగాలేదు. ఈ ఆ అక్షరం పేర్లు కలిగినటువంటి వారికి లా అక్షరం పేరు, అందులో అమెజానే ఉందా లేదా ఇంకా అశోక్ లీలాండే ఉన్నదా మనకు సంబంధం లేదు. కానీ అంటే నేను చెప్పేది ఏంటి అంటే వారు కర్మ అనుభవించేటువంటి పరిస్థితి. ఏదైనా ఇప్పుడు అందులో పనిచేసేటువంటి వారు కానీ ఆ కంపెనీ కానీ, ఎందుకంటే మనీ ఇవ్వలేని పరిస్థితి, ఎందుకు తీసేసి అది వారి వారి పరిస్థితి కనుక. ఉద్యోగానికి సంబంధించింది ఒక్కటే అండి నేను చెప్పేది, మనము చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని ఎప్పుడూ కూడా తిట్టుకుంటూ చేయొద్దు. అది కృతజ్ఞతా భావంతోనే ఉండాలి మన ఉద్యోగానికి సంబంధించిన విషయంలో. ఎప్పుడైతే మనం 9 అయిందారా పోవన్నారా ఇప్పుడు ఉద్యోగం అని అనుకునే వారు ఉంటారు. ఇంకా ఇడిచిపెడతలేడు, గంట ముందు ఇడిచిపెడతాయి, నో చేయకూడదు. అభిమానించాలి, ప్రేమించాలి ఉద్యోగాన్ని, అంతే. కనుక ఇలా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి వారు తప్పకుండా వారు వారి వారి జాతక దశ అంతర్దశలను చెక్ చేసుకోవాలి. లేదు అని అనుకునేటువంటి వారు కాలభైరవ అష్టకం కావచ్చును, సూర్యునికి సంబంధించినటువంటి సూర్య అష్టకాలు కానీ తప్పకుండా చదువుకోవాలి. మీరు ఎంత చదివితే అంత ఫలితం. ఏం చేసినా 43 రోజులు చేయాలి, మినిమం 43 days. ఎప్పుడైనా ముందు మనము కాన్ఫిడెంట్గా ఉండాలి. మనము కాన్ఫిడెంట్గా ఉండాలి. ఏదో మనము ఇక్కడ నెగిటివ్ ఆలోచించుకొని ఉంటే, అయ్యో ఇంత నాకు ఎప్పుడు ఉద్యోగం రావటం లేదు, నేను ఎంత ట్రై చేసినా ఉద్యోగం రావటం లేదు, నేను అసలు ఉద్యోగంలో స్థిరంగా ఉండటం లేదు, లైక్ ఇలాంటి ఆలోచనలు మనకు సెట్ కాదు. ఇప్పటికప్పుడు ఐఆమ్ కాన్ఫిడెన్స్, ఐఆమ్ లవ్డ్, ఐఆమ్ మనీ, ఐఆమ్ పర్ఫెక్ట్ అనేటువంటి విధంగానే మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనకు ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. అండ్ ఉద్యోగము అనేటువంటిది చాలా ఉంటవి. ఉద్యోగాల్లో ఏమిటి అంటే, ఇప్పుడు నేను చెప్పేది ఫలానా రాశి కలిగినటువంటి వారు ఫలానా ప్రాంతంలో ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఫలానా రాశి కలిగినటువంటి వారు ఫలానా ఉద్యోగంలో ఫలానా ప్లేస్లో ఉంటే బాగుంటుంది. చాలా కూడా ఉంటుంది. కలిసి రావాలి కదా, కలిసి రావాలి, మనకు దాని మీద ప్రేమ కలగాలి, మన డబ్బులు నిల్వ ఉండాలి. ఇక్కడ నుంచి అక్కడికి ఎక్కడికో పోయి జాబ్ చేసి నెల రోజుల పాటు ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు రాగానే 2-3 రోజులలో ఈఎంఐలు కట్టాయి, అన్ని కట్టయిన తర్వాత మళ్ళీ అదే మీ ముఖం భార్య ముఖం భర్త ముఖం భార్య చూసుకుంటూ కూర్చుంటే ఏముంటుంది? ఉండదు కదా. 90% అట్లాగే ఉంటుంది యాక్చువల్గా. అదే చెప్తున్నా, మీరు మీ జాతకాన్ని బట్టి ఎక్కడ నేను జాబ్ చేస్తే బాగుంటుంది, అది మీకు ఒక బిజినెస్ అంతా డబ్బును తెచ్చి పెడుతుంది. విన్నారా? కనుక అది మనం మన జాతక రీత్యా చూసుకొని ముందుకు